హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కజ్జికాయలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కజ్జికాయల తయారీకి వేయించి పెట్టుకున్న నువ్వులు మరియు తరిగిన బెల్లాన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే 1 కప్ నువ్వులకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. నువ్వులు బెల్లాన్ని ముందుగా విడివిడిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ రెండింటిని కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మనం స్టఫింగ్ కోసం ఇక్కడ నువ్వులు ఇంకా బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం కదా. ఈ నువ్వులు బెల్లంలో కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ మనం ఒక 5 నుండి 6 యాలకులను కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి వేయడం వలన. స్టఫింగ్ రెడీ అయిందండి. దీన్ని పక్కకు పెట్టుకుందాము. కజ్జికాయలు చేయడానికి ఇక్కడ మనం గోధుమ పిండిని యూజ్ చేస్తున్నామండి. ఈ గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని పైన నెయ్యి రాసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. మంచిగా స్మూత్గా ఉంటుంది. మీకు కజ్జికాయలు క్రిస్పీగా కావాలనుకుంటే మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పీటకు కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనము పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా పూరీలాగా మనము ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని ఇందులో ఒక 2-3 స్పూన్ల నువ్వులు బెల్లము పొడిని వేసుకోవాలి. ఇలా మధ్యలో నువ్వులు బెల్లం పొడిని వేసుకున్న తర్వాత 2 సైడ్స్ని మనము ఈ విధంగా నొక్కుతూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్లో మళ్ళీ కొంచెం పొడిగా వేసుకుంటూ 2 సైడ్స్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని అల్లుకుందాము. చూడండి ఏ విధంగా అల్లుతున్నామో. ఈ విధంగా కొద్దిగా పిండిని ఇలా అనుకుంటూ అల్లుకోవాలి. మంచి డిజైన్ లాగా వస్తుంది, చూడడానికి బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసే మౌల్డ్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతాయి. మౌల్డ్ లేకపోతే ఈ విధంగా మనం అల్లుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇది ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి ఈజీగా. అన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మరో విధంగా ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా చేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ నువ్వుల బెల్లం పొడిని వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయాలి 2 సైడ్స్ని. ఒక ఫోర్క్తో ఈ విధంగా మనము కజ్జికాయలని డిజైన్ చేసుకోవచ్చు. అలా ప్లెయిన్గా వదిలేయడం కన్నా ఇలా డిజైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా అన్నీ మనము కజ్జికాయలని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో మనము కజ్జికాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలండి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ మెల్లిగా తిప్పుకోవాలి, లేదంటే స్టఫింగ్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా తిప్పుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి.
ఈ విధంగా అన్నింటినీ ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. వీటిని కర్రీలు అని కూడా అంటారు. చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.